గుంటూరు మిర్చి పేరుకే ఘాటు కానీ రైతులకు మాత్రం చేదుగానే మిగులుతోంది. ఎక్కడ చూసినా నిండా ముంచేవారే తయారవుతున్నారు. నష్టాల సాగులో నిండా మునుగుతున్న రైతన్నను చివరకు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్లు కూడా చీట్ చేస్తున్నాయి. నిట్ట నిలువున ముంచేస్తున్నాయి. బినామీ పేర్లతో నకిలీ డాక్యుమెంట్స్ తో సరుకును అమ్మేస్తూ నట్టేటా ముంచుతున్నారు. కోల్డ్ స్టోరేజీల్లో రైతన్న కష్టం. నకిలీ డాక్యుమెంట్స్ తో సరుకు మాయం. అన్నదాతలను చీట్ చేస్తున్న యాజమాన్యాలు. గుంటూరు జిల్లా రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ ఇది. ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతులను చీట్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడు, ప్రకాశం, నంద్యాల, డోన్ లాంటి ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికే మిర్చిని తెస్తూ ఉంటారు. ఇక్కడ షాపు నిర్వహిస్తున్న రామచంద్ర యాదవ్ అనే ఓ వర్తకుడు నమ్మకంగా తాను లీజు తీసుకున్న కోల్డ్ స్టోరేజీలో రైతుల మిర్చిని స్టోర్ చేశాడు. మే నెలలో రైతులు నిల్వ ఉంచిన స్టాక్ను బినామీ పేర్లతో బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అమ్మేసుకున్నాడు. మరికొంత సరుకును ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనఖా పెట్టి పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నాడు. దాదాపు 3,65,00,000 మిర్చిని రైతులకు తెలియకుండానే అమ్మేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రైతులు స్టోరేజీలో ఉన్న సరుకు తమది కాదని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. సరుకు మీద లోన్ ఉందని, అది మొత్తం తీర్చే వరకు తీసుకునే ఛాన్స్ లేదని యాజమాన్యం తేల్చడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పటికే ఆ కోల్డ్ స్టోరేజీని షాప్ నిర్వాహకుడు రిలీజ్ తీసుకుని కొంతకాలం మెయింటైన్ చేశాడని, ఈలోపుగానే రైతుల సొమ్మును తీసుకువెళ్లి నిర్దాక్షిణ్యంగా అమ్మేశాడని తెలిసింది రైతులకు. సాధారణంగా ఓ రైతుకు తాను పండించిన మిర్చి మీద లోన్ తీసుకోవాలన్నా బ్యాంకర్లు అడ్డమైన రూల్స్ పెడతారు. అలాంటిది రైతు పండించిన పంటను కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తే ఎలాంటి షరతులు లేకుండా లోన్ ఇచ్చి రైతుల్నే ముంచేశారు. ఇది ముమ్మాటికి కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం, లీజుకు తీసుకున్న రామచంద్రరావు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు కుమ్మక్కై రైతుల సొమ్మును బొక్కేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ వస్తోంది. కోల్డ్ స్టోరేజీలో స్టాక్ పెట్టిన కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.